ఉత్తరప్రదేశ్లోని హస్రాత్ జిల్లాలో మొన్న మంగళవారం ఓ మతపరమైన కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటల్లో కనీసం 98 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. హస్రాత్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశంలో వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకున్న 5 విషాద ఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మందర్ దేవి ఆలయంలో 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మందర్ దేవి ఆలయంలో వార్షిక తీర్థయాత్రల్లో జరిగిన తొక్కిసలాటల్లో 340 మంది భక్తులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. భక్తులు మెట్లపై జారి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. జోధ్పూర్ ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలోని చాముండాదేవి ఆలయంలో బాంబు పేలుడు జరుగుతుందనే పుకార్లు కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది భక్తులు మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. నైనాదేవి ఆలయం వద్ద 2008 ఆగస్టు 3న హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనాదేవి ఆలయం వద్ద రాళ్లు విరిగిపడిన పుకార్ల కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 162 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు. రతన్గర్ దేవాలయం సమీపంలో 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలోని రతన్గర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటల్లో 115 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. భక్తులు దాటుతున్న నది వంతెన కూలిపోతుందన్న వదంతులతో తొక్కిసలాట జరిగింది. రామ్ జామ్కి ఆలయం వద్ద 2010 మార్చి 4వ తేదీన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోని కృపాల్ మహారాజ్కి చెందిన రామ్ జామ్కి ఆలయం వద్ద ప్రజలు స్వయం ప్రకటిత దైవం నుంచి ఉచిత బట్టలు, ఆహారాన్ని సేకరించేందుకు గుమిగూడిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 63 మంది మరణించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.